SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, రుద్రాభిషేకం అంటూ ఉంటారు. కొన్ని రకాల కార్యక్రమాలు ఇంట్లో జరిగినప్పుడు, అది పుట్టుక అవ్వనివ్వండి, ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా జరిగినప్పుడు రుద్రాభిషేకం చేస్తే గనక అంత శాంతి జరుగుతుంది, ఇంట్లో ఏమైనా ఉన్నా కూడా చెడు నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి అని చెప్పి. అసలు ఏంటి, నిజంగా అంత ఫలితం ఉంటుందా రుద్రాభిషేకం అంటే? ఎవరైనా చేయొచ్చా? ఎటువంటి సందర్భాల్లో చేయాలి? దాని గురించి తప్పకుండా అమ్మా. రుద్రం అనేటువంటి దానికి మూలం మనం తెలుసుకుంటే, ఎందుకు చెయ్యాలో అర్థం చేసుకుంటే ప్రతి మనిషి విడవకుండా చేస్తాడు రుద్రాభిషేకం. ఏంటండి? నేను ఇప్పటివరకు అంతటి రహస్యాన్ని పెద్దగా బయటక్కడ పెట్టలా. ఒక రుద్రం అనేటువంటిది చేయటం వలన అసలు రుద్రంలో ఎవరు ఉంటారు, దానివల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఒక మనిషి నడవటానికి మార్గం గ్రహాలు, అలాగే ఒక మనిషికి దిక్కులు చూపించాలంటే దిక్పాలకులు, అలాగే ఒక మనిషికి పుట్టిన దగ్గర నుంచి నక్షత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ నక్షత్ర ప్రమాణం, లగ్న ప్రమాణం, రాశి ప్రమాణం, దశ ప్రమాణం, విదశ ప్రమాణం, అష్టవర్గులు కావచ్చు, 32 చక్రాల గమనం కావచ్చు, కాలగమనం కావచ్చు, కుటుంబంలో అవకతవకలు జరగటం, వృద్ధి లేకపోవటం, వ్యాపారంలో నష్టం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహాలు విపరీతంగా జరగటం, మనం ఎంత ప్రేమ చూపించినా మన వైపు కేవలం ద్వేషం మాత్రమే వస్తుంది. ప్రేమను నటింపచేయటం, ద్వేషాన్ని చింతిస్తూ, ఎంత ఉపకారంగా ఉన్నా అపకారాన్ని మాత్రమే చేయటం, మనం ఏం చేసినా ఇంకోటి ఏదో చేయలేదని మన మీద ఇబ్బంది పడటం, ఏడుపులు, భార్యాభర్తల మధ్య అనురాగం లేకపోవటం, గర్భస్రావం అయిపోతూ ఉంటాయి కొంతమందికి, లేటుగా సంతానం, కొంతమందికి 40 ఏళ్ళు వచ్చినా వివాహం కాకపోవటం, కష్టపడి అన్ని పనులు నేను పూర్తి చేసుకొస్తే దాని యొక్క ఫలితం వేరేవాడు తీసుకోవటం, మన కష్టాన్ని మొత్తం క్రెడిట్ వేరేవాడికి వెళ్ళిపోవటం. అదేమిటి అంటే మన మీద అపనిందలు, అవమానాలు, ఇలా 27 రకాలు ఉన్నాయండి ఒక మనిషి శిక్షలు అనుభవించేవి. ఒక మనిషి అనుభవించే శిక్షలు 27 ఉన్నాయి. ఇట్లా ఈ 27 శిక్షల నుండి మనిషి పరిపూర్ణంగా బయటపడి ఊబిలో చిక్కుకుపోయాడు, మొత్తం మునిగిపోయాడు, పైన 4 వెంట్రుకలు మాత్రమే కనిపించినప్పుడు అది అలా పట్టుకొని మనిషిని తీసుకొచ్చి చుట్టు దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ స్వర్గపు సింహాసనం మీద కూర్చోబెట్టగలిగే స్థితి కేవలం రుద్రానికి మాత్రమే ఉందమ్మా. నమ్మినా నమ్మకపోయినా. నా రుద్రో రుద్రమర్చయేతు. అదేంటండి అంట, నవగ్రహాలు, అధిదేవత ప్రత్యధిదేవత కలిపి 27 గ్రహాలు. అవి నవగ్రహాలు 9, అధిదేవత ప్రత్యధిదేవత 27, నక్షత్రాలు 27, ప్రాజాపత్యాది నవరషులు, అధిదేవత ప్రత్యధిదేవత 27, ఈ నక్షత్రాలకి అధిదేవతలు 27, ప్రత్యధిదేవతలు 27, ఇలా మొత్తం 27 అనేటువంటి సంఖ్యతోటి ఆయన మొత్తం వెళ్తుందమ్మా. అంటే ప్రతి ఒక్క దాంట్లో మనిషి జీవితానికి ఎదుగుదలకి కావాల్సింది 27, మనిషిని నాశనం చేసేవి 27. ఈ 27 నాశనం చేసేవి ఏవైతే ఉన్నాయో ఆ నాశనం చేసేటువంటి వాటికి ఈ నవగ్రహాలు, నక్షత్రము, రాశులు, లగ్నాలు, దశలు, అంతర్దశలు, చక్రాలు, ఇవన్నీ మనిషిని నాశనానికి అవే, మనిషిని పైకి తీసుకొచ్చేటువంటి అవే. అవి మొత్తం ఆయనలో ఇమిడి ఉన్నాయమ్మా ఆ రుద్రంలో. అంటే గురుగారు, ఇప్పుడు ఇవన్నీ ఏదైతే 27 రకాల ఇబ్బందులు ఉన్నాయో, అలాంటి ఇబ్బందులు మేము పడుతున్నాము, ఇంకా వాటి నుంచి బయట పడలేము అన్నప్పుడే చేసుకోవాలా, లేదు అసలు నార్మల్ గా కూడా చేసుకోవచ్చా? చేసుకుంటే ఇలాంటివి రాకుండా ఉండే అవకాశం ఉందా? ఎప్పుడు మనస్సు శుచిగా ఉందంటే ఈశ్వరారాధన చేసుకోండి. అయితే 27 రకాల ఇబ్బందుల నుంచి పరిపూర్ణంగా మనం బయటపడాలి అంటే దానికి మనం ఏదో రుద్రం రోజు చేసే రుద్రం సరిపోదమ్మా. శతరుద్రం అని ఉంటుంది దానికి. ఈ శతరుద్రం అనేటువంటిది 11 రోజులు, 360 రోజులలో
11 రోజులు మనం తీసుకునే 11 రోజుల్లో కూడా రోజుకి 4 గంటలు, 44 గంటలు, సాయంత్రం 6 నుంచి 9 వరకు, సాయంకాలమే చేయాలి సాయంత్రం అయితే ప్రదోషకాలంలో. ఇంకా 4:30-5 మొదలు పెడితే ఇంకా శ్రేయస్కరం. ఆ సమయంలో చేసి పూర్తి చేసుకోగలిగితే 11 రోజులు 122 రుద్రాలమ్మ. ఆ 122 రుద్రాలని అభిషేకం చేసుకోవటమా, వినటమా, పారాయణ చేయించటమా అనేటువంటిది చేస్తే 9 సంవత్సరాల 15 రోజుల పాటు ఆ ఈశ్వరుడు పరిపూర్ణమైనటువంటి రక్షణ కవచం ఇస్తాడమ్మా చేసిన తర్వాత. ఎందుకని 9 సంవత్సరాలు? దాని ప్రభావం అది. ఓకే ఓకే. అంటే ఇది 27 ప్రశ్నలు, అంటే 27 క్వశ్చన్స్ రుద్రంలో. ఓ ఓకే. రుద్రంలో 27 క్వశ్చన్స్. ఆ 27 క్వశ్చన్స్ కి ఎటు నుంచి చూసినప్పటికీ కూడా గ్రహగతులు కావచ్చు, నక్షత్రగతులు కావచ్చు, ప్రాజాపత్యాది నవర్షులు కావచ్చు, నవదుర్గాలకు సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా 27 తోటే అనుసంధానమై ఉన్నాయి. ఈ 27 ఇంటూ 122 మీరు పెట్టుకోండి. 27 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ 27 అంటే ఆ 27 క్వశ్చన్స్ ని 11 టైమ్స్ చెప్పాలి రోజు. అలా మనం లెక్క వేసుకుంటూ వెళ్తే దానికి వచ్చేటువంటి సంఖ్య ఆ వజ్ర కవచం లాగా మనల్ని కాపాడేటువంటి సంఖ్య 9 సంవత్సరాల 15 రోజులు. అప్పటి వరకు కూడా 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళటంలో ఏమాత్రము ఆలోచన లేదండి. కంటికి నిద్ర, కడుపుకి తిండి, చేతికి పని, ఈ 3 ఉంటే మనిషి సుఖంగా ఉన్నట్టే. ఆ 3 నిరంతరము కూడా ఎలా వృద్ధి చెందుతాయి అంటే, శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటాడు, గర్భస్థ శిశువు రోజు రోజుకి ఎలా వృద్ధి చెందుతాడు, అతను బయటకు వచ్చిన తర్వాత దినదిన ప్రవర్ధమానం ఎలా ఉంటాడో ఆ రకమైనటువంటి వృద్ధి తప్ప ఇంకేముండదు. అంతకుమించి ఇంకేం కావాలమ్మా? అవును. అంటే ఈ 27 అనేటువంటిది ఏవైతే ఉన్నాయో దుష్కర్మలు, అది లగ్నాన్ని అనుసరించి నడుస్తూ ఉంటాయి. ఇందులో రకరకాల విధానాలు లోపల, అంటే ఒక్కొక్క దానికి లోపలికి వెళ్తే భూత ప్రేత పిశాచబద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యముదూత అని చెప్పి ఇవన్నీ మళ్ళీ వస్తాయి. ఇన్ని రకాలైనటువంటి ఈతి బాధలు చెప్పబడి ఉన్నాయో వాటి నుండి మరలా అనేటువంటి మాట లేకుండా పూర్తిగా కూడా బయటికి తీసుకొచ్చి పెట్టగలిగేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం రుద్రం మాత్రమే. రుద్రము అనగా సర్వకాల సర్వావస్థలు యందు కూడా ఆ యొక్క కుటుంబ వంశం అన్నిటికీ కూడా భద్రత కల్పించేటువంటిది రుద్రము. ఇక దాని గురించి ఇంకా మనం వివరంగా చెప్పుకుంటూ వెళ్దామని అనుకుంటే ఒక 8 గంటల సేపు ఇక్కడ నేను కూర్చొని వివరంగా చెప్తే నమశివాయ అనే 5 అక్షరాల్లో మొదటి అక్షరంలో 1000 వంతు కూడా మనం చెప్పుకున్నట్టు కదండి. 8 గంటలు ఏకధాటిగా నేను చెప్తా. చెప్పిందంటే మొత్తం మీరు ఏం జరిగిందంటే నమశివాయ 5 అక్షరాల్లో మొదటి అక్షరంలో 1000 వంతు నేను చెప్పలా. ఆ నమశివాయ అనేటువంటి పదం మీద 450 పేజీల పుస్తకం ఉంది మన దగ్గర. రుద్రం అంటేనే అంత గొప్పది. అకాలం అనేటువంటిది ఏదీ లేకుండా కాలానుగుణంగా ఏ కాలంలో ఏది ఏ రకంగా జరిగితే ఆ ఒక్క జీవి అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తాడో అది ఒక ప్రణాళికగా ఇచ్చేటువంటిదే రుద్రం. కనుక ప్రతి మనిషి తన జీవితంలో 11 రోజులు, 11 సాయంత్రాలు, 44 గంటలు మనది కాదు అనుకొని ఇంట్లో ఏ పనైనా చేసుకో. ఆ రుద్రం ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్సువః, ఓం నమస్తే రుద్రమన్యేవ ఉతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమః, యా తైషు శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యాయాత వతయానో రుద్రమృడయ, యాతే రుద్ర శివాతనుర ఘోరా పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిజంతాభిచాకశీ యా మిషుంగిరిశంత హస్తే అనుకుంటూ ఇక్కడికి ఒక ప్రశ్న, అంటే ఒక క్వశ్చన్. ఇలా 27 క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని 11 టైమ్స్ ఒక్కసారి పూర్తి చేయడానికి 4 నుంచి 5 నిమిషాలు. ఇంకాస్త లాగ్ అంటే కాస్త చిన్నగా చెప్తే 7 నుంచి 8 నిమిషాలు ఒక రుద్రం. ఇలా 11 రుద్రాలు మేము అభిషేకం చేయటము పారాయణ చేయటము చేస్తుంటే ఏ పని చేస్తున్నా సరే వినే ప్రయత్నం చేయాలి.
అలా 11 రోజులు కనుక విన్నట్లయితే, రోజుకు 11 సార్లు 11 రోజులు విన్నట్లయితే దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్య కావచ్చు, వ్యాధి కావచ్చు, 85% తగ్గిపోతుందమ్మా. 85% తగ్గిపోతుంది. ఓకే. మిగిలిన 15% కాస్త కర్మానుసారం కర్మ ప్రారంభం అనుభవించాలి. అది కూడా మనం అనుభవించక్కర్లేదు అనుకుంటే తీసేయచ్చు. మన పిల్లలు దాన్ని అనుభవిస్తారు. ఓకే ఓకే. కాబట్టి అది కూడా మనమే అనుభవించేస్తే మన పిల్లలు ఆ తర్వాత పిల్లలు క్షేమంగా ఉంటారు. దానికి మూలమే రుద్రం. ఇప్పుడు ఇది ఇంట్లోనే చేయాలా? ఎవరింట్లో వాళ్ళు ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆలయంలో కూడా చేసుకోవచ్చు. ఆలయంలో చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. ఓ 20 మందో 30 మందో 40 మందో సమూహంగా అనుకొని ఎక్కడైనా ఒక చోట మనం నిర్వర్తించుకుందాం అనుకుని కూడా నిర్వర్తించుకోవచ్చు. ఓకే. అద్భుతం. అది నేను చెప్పడం కాదు కానీ అమ్మా, ఆచరిస్తే మాత్రం అద్భుతాన్ని చూస్తారు గ్యారంటీగా. అందువల్ల యోగమే అది. అది అందరూ ఎంతవరకు ఆ యోగాన్ని అనుభవించగలుగుతారు, యోగాన్ని స్వీకరించగలుగుతారంటే దైవేచ్ఛ. అంతే. నిజంగా చేయాలన్న ఆలోచన రావాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. అంత ఈజీగా అంటే చేయించుకోవాలని అందరికి సామాన్యులకు రాదు నిజంగానే కదా గురుగారు? ఎవ్వరికీ రాదమ్మా. అది వచ్చింది అంటే జన్మకృతంగా అనుజన్మకృతంగా చేసినటువంటి దోషాలు నిర్వీర్యం. ఓకే. ఎక్కడికి వెళ్ళి ఏ దోషాలకి ఏ పాపాలకి దేనికి ప్రాయశ్చిత్తంతో పనిలేదమ్మా. రుద్రమే ప్రాయశ్చిత్తం. అసలు ప్రాయశ్చిత్తం లేనిదంటూ ఏదైనా పాపం ఉందంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం రుద్రం. ఓకే. భూమి మొత్తం మీద ప్రాయశ్చిత్తం లేని పాపం ఏదైనా ఉన్నది అంటే దానికి ప్రాయశ్చిత్తమే రుద్రం. అంతకుమించి ఇంకేం చెప్పాలి మనం? అంతే కదా, కావాల్సింది ఇంకేముంది. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా చక్కగా వివరించారు. ఇది అంటే ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం కూడా. అంటే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటిది ఒకటి ఎందుకు చేయకూడదు ఉంది అని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. దృష్టిలో పెట్టుకుంటే నిజంగా బయటపడతారు ఇలాంటి వాటి నుంచి. నమస్తే అండి. తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి